అవసరం కోరుతున్నారు. సార్ సార్ ఓకే ఒక్కలే సార్ గురువారులు జిఎస్ఎం రాజు గారు, ఆచార్య జిఎస్ఎం రాజు గారు చేతుల మీదుగా నాకు ఇది 4వ సత్కారం. గురువు గారు ఆశీస్సులతో ఎంతో మంది దేశవ్యాప్తంగా శిష్యులు ఉన్నారు, ఎంతో ఎదిగారు. నిజంగా నాకు మాటలు చాలా ఎక్కువ మాట్లాడతాను, నాకు రావట్లే. అదేవిధంగా కనకమహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం సంబంధించి రాజశేఖర్ గారు మాట చెప్పారు, ఒక్క సన్నిధానం ఆయన నిజంగా ఆ రోజుల్లో నేను రాస్తాం స్టోరీ. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అయ్యేది కాదు, ఇరుకిరుగ్గా ఉంటే అక్కడ డెవలప్మెంట్ కోసం చేయడానికి ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళే ముందుకు వచ్చి మా బిల్డింగ్లు తీసుకొని మీరు డెవలప్మెంట్ చేసుకోండి. ఇప్పుడు 16 సార్లు కూడా మీరే డెవలప్మెంట్ చేసింది సార్. మన మొత్తం అంతా కూడా శాస్త్ర ఉద్యోగాలు ఇవన్నీ కూడా చేశారు. అయితే సాక్షాత్ కనకమహాలక్ష్మి అమ్మవారికి సేవలు అందించినటువంటి తాతాజీ గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా గురువు గారు జిఎస్ఎం రాజు గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా ఆధ్యాత్మికవేత్త, ఆయన పేరే ఆధ్యాత్మికవేత్త. మొట్టమొదటి ఆయన పేరులోనే ముందు రాజశేఖర్ గారు అంటే ఆయన పెద్ద వయస్కులు కాదు, నాకు తెలుసు ఆయన పెద్ద జుత్తు పడినదని, ఆయన పెద్ద వయసు కాదు, ఆయన పెద్ద మనసు ఆయనది. ఆయన ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ గారు నిజంగా చాలా గొప్ప మనసుతో